జూలై 30 దేవుని వాగ్దానం. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. కీర్తన 91:10. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనం మరొక నూతన దినం చూచే ధన్యత దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుడికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియ విశ్వాసి, దేవుడు మనలను ఎప్పుడు కూడా ఉన్నతమైన జీవితాన్ని అందించి అందులో ఆనందంగా ఉంచాలని ఆలోచించేవాడు. ఆయన తన ప్రజలను సృష్టించిన తర్వాత తన పోలికలో తన స్వరూపమందు సృష్టింపబడిన మానవుడు ఫలించి అభివృద్ధి చెందాలని కోరుకున్న దేవుడు ఆ ఫలింపు అభివృద్ధి పొందే క్రమంలో ఎలాంటి తెగులు, ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి కీడు వానికి రాకుండా కాపాడేవాడు కూడా ఆయనే. అందుకే ప్రభు నేర్పిన ప్రార్థన, కీడు నుండి మమ్మల్ని తప్పింపుము అనే ప్రార్థన మనకు నేర్పారు. నిజమే, ఆయనే మనలను కీడు నుండి తప్పించేవాడు. ఏ తెగులు మన గుడారానికి సమీపించనివ్వకుండా కాపాడే నాథుడు. ఈరోజు ఆరోగ్యపరంగా కానీ, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా నీకొచ్చే ఎలాంటి తెగులైనా దేవుడు దాని నుండి నిన్ను కాపాడటానికి నీకు కవచాన్ని అనుగ్రహించే గొప్ప నాథుడు. అది నిన్ను ఏమాత్రం కూడా భయపెట్టేదిగా ఉండదు. నీ గుడారాన్ని అది సమీపించకుండా చుట్టూ ఆయన అగ్ని జ్వాలలను కాపలా ఉంచుతాడు. అంటే నీకు ఆ తెగులు ఎలాంటి హాని చేయదు. నిజమే, వస్తున్న ఉపద్రవాన్ని చూచి భయపడకు. నీ దేవుడు నీకు ఇచ్చే కాపుదల చాలా గొప్పది. ఆయనలో విశ్వాసం ఉంచి నీవు దేవుని యందు నీ నమ్మకాన్ని కలిగి ముందుకు వెళ్తే ప్రభు ఇచ్చే ఆశీర్వాదం అద్భుతంగా నీ గుడారము అనగా నీ కుటుంబం ప్రభు కాపుదలలో ఉంటుంది. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నిబిడలకు నీ కాపుదల ఉంచండి. వారి గుడారమును ఏ దుష్టుడు సమీపించకుండా నీ కాపుదల భద్రతలో ఉంచమని ప్రార్థిస్తున్నాను. నేడు వారి ప్రయాణాలు, తలపెట్టిన కార్యాల్లో జయము దయచేయండి. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.